జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పదండి లోపలికి వెళ్దాం. ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? నన్ను మోసం చేసి ఎవరి మెళ్ళో తాళి కట్టాడు వాడు. వీడి వలన నా పరువు పోయింది. ఈ ఇంటి స్టేటస్ మంట కలిసిపోయింది. ఇంకా వీడికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. వాడు ఈ ఇంటి గుమ్మం తొక్కే అర్హతని కోల్పోయాడు. Get out from my house! తారా, వాణ్ణి వెళ్ళిపోమంటున్నావా? వాడు మన కొడుకే కదా. బేబీ, మీరు నేను వాణ్ణి కొడుకు అనుకుంటే సరిపోదు. వాడు మనల్ని అమ్మా నాన్నలుగా గౌరవించాలి కదా. మన మాటకి విలువివ్వాలి కదా. వాడికి మనకి రక్త సంబంధం లేకపోయినా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాం. అలా చూసుకున్నందుకు నేను సెలెక్ట్ చేసిన అమ్మాయి మెళ్ళో తాళి కట్టకుండా మనల్ని అగౌరవపరిచేలా మన మాటనే కాదు అని దాన్నెలా పెళ్లి చేసుకుంటాడు? అప్పటికి ఎంత నచ్చజెప్పాను. వీళ్ళంతా పచ్చి మోసగాళ్ళు, నిన్ను ట్రాప్ చేశారని. అయినా విన్నాడా? మన మీద కొంచెమైన కృతజ్ఞత ఉందా వాడికి? ఇలాంటి వాణ్ణి మీరు క్షమించినా నేను క్షమించను. వీడికి మన ఇంట్లోనే కాదు, మన ఫ్యామిలీ మెంబర్గా ఉండడానికి కూడా అనర్హుడు. తారగారు, మీ అబ్బాయికి ఇష్టానికి వ్యతిరేకంగా అన్ని పనులు చేసింది మీరేనండి. Stop it! Stop it! I say stop it! ఇది మా ఫ్యామిలీ ఇష్యూ. ఇందులో బయట వాళ్ళు జోక్యం చేసుకోవద్దు. తారగారు, కొంతసేపటి క్రితం వరకు మేము బయట వాళ్ళమే. కానీ మా అక్క మెడలో శ్రీకాంత్ తాళి కట్టగానే మా అక్క మీరు ఒక్క ఫ్యామిలీ అయిపోయారు. మీరు ఎంత అరిచి గోల చేసినా మా అక్క ఈ ఇంటి కోడలే. మా ఫ్యామిలీలో ఈ గొడవలకి కారణం నువ్వు. ఈ రోజు వాడు ఈ ఇల్లు వదిలి వెళ్లే పరిస్థితి కూడా నీ వల్లే వచ్చింది. వాడితో పాటు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదు మేడం. నా పేషెన్స్ ని చెక్ చేయొద్దు. నా కళ్ళ ముందు నుంచి అందరూ వెళ్ళిపోండి. ఎవరు వెళ్ళరు. నా తమ్ముని ఇంటి నుంచి వెళ్ళమనే హక్కు ఎవరికీ లేదు. రాధా, హక్కులు అర్హతల గురించి నువ్వు మాట్లాడకు. శిఖరకి శ్రీకాంత్కి పెళ్లి చేస్తానని మాటిచ్చి తప్పింది నువ్వు. మీకు అప్పుడే చెప్పాను, నా తమ్ముడి ప్రేమ కోసం నేను ఏ మాట పడ్డానికైనా సిద్ధమేనని. వీడు నా రక్తం పంచుకుని పుట్టకపోయి ఉండొచ్చు, కానీ నా పంచ ప్రాణాలు నా తమ్ముడు. వీడికి ఇంట్లో ఆస్తిలో వాటా ఉంది. వీడిని వెళ్ళమని గాని ఇంట్లోకి రావద్దని చెప్పే అధికారం గాని ఎవ్వరికీ లేదు, ఉండదు.
రే శ్రీకాంత్, విష్ణుని తీసుకుని లోపలికి వెళ్ళు. ఎవరు నిన్ను ఆపుతారో నేను చూస్తాను. బేబీ, చూస్తూ ఉన్నావు కానీ ఏం మాట్లాడవేంటి? నా పెద్ద కొడుకు చెప్పినట్టు నాకు 2 కొడుకులు 1 కూతురు. స్వార్థం కోసం ప్రేమతో పెంచుకున్న బిడ్డల్ని దూరం చేసుకునే అంత అసమర్థుల్ని నేను కాదు. ఇంకా చూస్తావేంట్రా? పద లోపలికి. ఆగండి. ఇలా కాదు. నూతన వధూవరులని హారతిచ్చి లోపలికి ఆహ్వానించాలి. రాధాబాబు, హారతి తెప్పించండి. ఎంతసేపని వీళ్ళిద్దరిని బయట నించో పెడతాం. నేనే హారతిచ్చి వీళ్ళని లోపలికి తీసుకెళ్తాను. అమ్మా, నువ్వు కాదు. హారతి ఇవ్వాల్సింది ఈ ఇంటి ఇల్లాలు, ఈ ఇంటి యజమానురాలు తారాగారు. తారాగారు, నూతన వధూవరులకి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించండి. నేనా? నా అంగీకారం లేకుండా జరిగిన పెళ్లికి నేను హారతి ఎలా ఇస్తాను? ఇంట్లోకి ఎలా రమ్మంటాను? అలా అనకండి తారాగారు, మీరు ఆహ్వానించడమే సాంప్రదాయం. నాకిష్టం లేదు. నేను ఎవ్వరికీ హారతి ఇవ్వను. వస్తే లోపలికి రమ్మను, లేదంటే అట్నుంచటే పొమ్మను. తారాగారు, అమ్మా కృష్ణ, తను హారతి ఇవ్వదులే గాని నువ్వు లోపలికొచ్చి ఆ హారతి ఏదో నువ్వే ఇవ్వమ్మా. అలాగే మామయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.